వాసన అయితే అలానే ఉంది, కాలేజ్ పిక్నిక్ రోజుల్లో లాగా. అంత లేదు. ఏ? దానికి జవాబు నీకు కూడా తెలుసు. వెళ్ళి సరిత గారిని టేబుల్ దగ్గర తీసుకురా. భార్యకు ఒంట్లో బాలేదు, ఇక నువ్వేమో తనని ఇక్కడికి తీసుకుని రమ్మంటున్నావా? లేదు, నువ్వే స్వయంగా ఈ కిచిడిని ప్లేట్లు పెట్టుకుని వెళ్ళి సరితకి నీ చేతులతో నువ్వే తినిపించు. నేను అలా చేయలేను. భార్య సంతోషం కోసం చేయలేవా? ఇది సంతోషం కాదు, ఇది నాటకం, అబద్ధపు నాటకం. ఒకవేళ ఇదంతా తన నిజం అనుకుంటే అప్పుడు వెళ్ళి తన పిలు. సరే, ఇప్పుడు నేను కేవలం నా గురించి కాదు, సరిత గారి గురించి ఆలోచించాలి. అయినో నేనే తీసుకెళ్తాను. సారీ రాజ్, నేను అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉన్నాను. కానీ ప్రస్తుతం నేను నా గురించి కాదు, నువ్వు చెప్పినట్టుగానే సరిత సంతోషం గురించి ఆలోచించాలి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. సరిత గారు, సరిత గారు, రాజ్ గారు, కరెంట్ పోయిందేంటి? కంగారు పడకండి. క్యాండిల్ లైట్ డిన్నర్.
వీధిలో వాడా నేనే నీ నటనే రాగా నానాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం దేహో నేనేనా అడిగా నన్ను నేనే చూడండి, ఒకవేళ మీ కనుక ఇబ్బందిగా ఉంటే మరేం పర్వాలేదు. మీరు నా కోసం వంట చేశారు, అదే నాకు చాలా ఎక్కువ. నాకేం ఇబ్బంది లేదు. జరిగిందంతా మంచిగా జరిగింది. ఒకవేళ అందరితో పాటు కులదేవత మందిరానికి వెళ్తే అప్పుడు రాజ్ సరితకి ఇంత ప్రేమగా ఎప్పుడూ తినిపించేవాడు కాదు. ఈ క్షణం సరిత జీవితంలో ఎప్పటికీ వచ్చుండేది కాదు. ఎవరు లైట్ కూడా వేయలేదా? ఎంత చీకటిగా ఉందియా? కానీ స్విచ్లన్నీ ఆన్లోనే ఉన్నాయి. కరెంట్ లేదనుకుంటా. అందరికీ కరెంట్ ఉంది, మన ఇంట్లోనే కరెంట్ లేదు. ఒకవేళ ఫ్యూజ్ ఏమైనా పోయిందేమో, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళి చూడు. ఎంత మంచి వాసన వస్తుంది కదా బబ్లీ. ఖచ్చితంగా ఎవరు బాగా వంట చేశారనిపిస్తుంది నాకు. అవును. ఆ, ఎవరో కావాలనే లైట్లు ఆపేశారని నాకు అనిపిస్తోంది. ఏంటి? అర్థమైందా? లేదు. మీకు అర్థం కాదులేండి. దివ్య మన రాజ్ ఇద్దరు కలిసే ఉన్నారు. అలా చూడు, రాజానే గదిలో లైట్లు వెలుగుతున్నాయి. పదని వెళ్ళి చూద్దాం. మనం ఏదైతే అనుకున్నావో సరిగ్గా అదే జరిగింది. రాజ్ దివ్య కలిసి ఉన్నారు. వాళ్ళ జంట ఎంత బాగుందో కదా. వీళ్ళకి నా దిష్టే తగిలేలా ఉంది. మెయిన్ ఎవరు ఆఫ్ చేశారు? సరిత, మీరిద్దరూ ఇక్కడ, మరి దివ్య ఎక్కడుంది? మీరు తన్ని ఒంటరిగా వదిలేశారా? అరే, తను మన ఇంటికొచ్చిన అతిథి కదా. ఇక అతిథి భగవంతుడితో సమానం అంటారు. ఆ మాత్రం కూడా తెలీదా నీకు? అరే ఏంటి నువ్వు మాట్లాడేది? భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఎందుకు? పద పద, భోజనం వడ్డించు. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి తెలుసా? అరే పదండి, ఇక్కడేమైనా తమాషా జరుగుతోందా? బాగా ఆకలేస్తోంది. పదండి పదండి. అమ్మా కులదేవత, ఒక్కసారికే నా ప్రార్థన విన్నావా తల్లి? చమత్కారం చేసావమ్మా. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. పద పద. ఒకసారి గిల్లండి. ఏమన్నా? అరే, ముందు నన్ను గిల్లండి చెప్తాను. ఏమైంది నీకు? గిల్లమన్నానా? ఇదిగో. అంటే దాని అర్థం నేను ఇప్పుడు చూసిందంతా కల కాదనమాట. నిజమే. పెళ్ళై 10 సంవత్సరాలైనా ఇంతవరకు సరితని రాజు ముట్టుకోనే లేదు. కానీ ఈరోజు
ఒకవేళ అదేవైనా రాజ్ మీద మాయామంత్రం ఉపయోగించిందా ఏంటి? ఒకవేళ నువ్వు గనక ఎక్కువగా మాట్లాడకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు. నేను ఈ 10 ఏళ్లలో ఇలా జరగటం చూడనే లేదు. ఈ రోజు కేవలం ఒక్కటే తప్పు జరిగింది. ఏంటది? ఒకవేళ సరితకి బదులు అక్కడ దివ్య కనుక ఉండుంటే మన తలరాతే మారిపోయి ఉండేది. ఒకవేళ కులదేవతను తలకిందులుగా వేడుకోలేదు కదా మనం. ఆ తల్లిని మనం ఏం కోరుకున్నామో అది తెలియదు, కానీ నా కొడుకు మాత్రం ఖచ్చితంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సరే పర్వాలేదులే, సరిత అయితే వాడి భార్య కదా. కనీసం నా కొడుకు ఇన్నేళ్లకు ఆడదానిని ముట్టుకున్నాడు కదా. ఏమంటా? అలా అనకండి. రాజ్ దివ్యతోనే సంతోషంగా ఉంటాడు. రాజ్కి దివ్యకి నేను పునర్వివాహం చేసే తీరుతాను. నేనేమైనా వద్దని చెప్పానా ఏంటి? మీరు సరిగ్గా గమనించలేదండి. రాజ్ కాస్త కూడా సంతోషంగా లేడు సరితతో. ఎలా చెప్పను? దానికి కళ్ళు తిరిగే కదా, అందుకే వాడు అలా చేసుంటాడు. అంతకుమించి ఏం ఉండదు. అయి ఉండొచ్చు. దివ్య, దివ్య, లైట్ వచ్చింది కదా, చీకట్లో ఎందుకు కూర్చున్నావు? ఊరికే. నేను ఆన్ చేస్తాను. వద్దు ప్లీజ్. సరే భోజనం చేయి. వద్దు రాజు, నాకు ఆకలిగా లేదు. ఉదయం నుంచి నువ్వేం తినలేదు దివ్య. తినిపించనా? సరిత గారు సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే నువ్వు ఒప్పుకుంటావు కదా? అదే సరిత సంతోషాన్ని చూసి నువ్వు సంతోషిస్తున్నావని. సరితకి నీ జీవితంలో కాస్తైనా చోటున్నట్టే కదా? ఉంది. నేను సరిత గారి కోసం ఏదైతే చేశానో అది మానవత్వం మాత్రమే, జాలి మాత్రమే, ప్రేమ కాదు. సరిత గారికి స్థానం ఉంది, కానీ తను నీ స్థానంలోకి రాలేదు. తనొక మంచి మనిషి. తను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. తనని నేను ప్రేమించడం లేదు. దివ్య, ఏదైతే జరగదో అది జరగాలని ప్రయత్నించడం పూర్తిగా వ్యర్థమవుతుంది. నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను, ఇంకెవ్వరినీ కాదు. బామ్మ, అసాధ్యం సాధ్యమైంది కదా దేవుడి దయ వల్ల. మరి చూడమ్మా, జరగాలని రాసుంటే ఏం చేసినా జరిగే తీరుతుంది. అవునా కాదా? అలాగే మన సరిత కూడా ఇన్నేళ్లు ఓపిగ్గా ఎదురు చూసింది. రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తోంది. ప్రార్థనలో శక్తి ఉంటుంది. నిజమా బామ్మ? ఒకవేళ భగవంతుణ్ణి స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే ఆయన ఏమైనా ఇస్తాడా? మరి అయితే సరే, చూడండి భగవంతుడా, నాకు మరి మిఠాయిలు, చోలే భటూరా, పెరుగు వడలు, ఇంకా గులాబ్ జాములు ఇవన్నీ త్వరగా కావాలి. చేవా? అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? భగవంతుడు ఏమైనా వంటవాడా ఏంటి? ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇచ్చేస్తున్నావు. ఒక మంచి అబ్బాయిని అడుగు పెళ్లి చేసుకోవడానికి. అలాగే చూడండి భగవంతుడా, మీరు నా కోసం ఒక అందమైన గుణవంతుడైన షెఫ్ ని ఇవ్వండి పెళ్లి చేసుకోవడానికి. ఇద్దరికి కరెక్ట్ గా ఉంటుంది. అతను వంట చేస్తాడు, నేను ఆ వంటలన్నీ తింటాను. బామ్మ, భగవంతుడా, ఒక్కసారి అడిగితే ఇచ్చేయడు. సరే అయితే నేను 5 సార్లు అడుగుతాను. ఇవ్వు ప్లీజ్, ఇవ్వు ప్లీజ్, ఇవ్వు ప్లీజ్, ఇవ్వు ప్లీజ్, ఇవ్వు ప్లీజ్. కనీసం 16 రోజుల వ్రతం చెయ్యి, అప్పుడు వస్తాడు కోరుకున్నవాడు. 16 రోజులా? అంటే 16 సార్లు ఉపవాసం ఉండాలి? లేదు 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 భగవంతుడా, అదేంటంటే ఇందాక పెళ్లి కొడుకు ఐడియా ఉంది, అది క్యాన్సిల్ చేసేయా. నీకోసం ఒక విలువైన దారుంది. ఏంటది?
శివపార్వతుల మండపంలో మంటల మీద ఎవరైనా ఒట్టి కాళ్ళతో నడిచారంటే ఒక్కసారికే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఏ వరమైనా కావచ్చు, జీవిత భాగస్వామి మంచిని కూడా కోరుకోవచ్చు. కానీ మంచి మనసుతో కోరుకోవాలి. ఒక్కసారికే మనం కోరుకున్నది నెరవేరుతుంది. నీకు తెలుసా, మీ తాతగారికి ఒంట్లో బాగోలేకపోతే అప్పుడు నేను గుడికెళ్ళి ఒట్టి కాళ్లతో మంటల మీద నడిచేదాన్ని. అప్పుడు మీ తాతగారి అనారోగ్యం క్షణాల్లో పోయేది. కానీ మీరివన్నీ చేయగలరా చెప్పండి? దానికంటే కూడా నేను నా గదిలోకి వెళ్ళి మెత్తటి పరపు మీద హాయిగా పడుకుంటాను. నా వల్ల కాదమ్మా ఇది. అరే భగవంతుడా, ఇది కూడా తీసుకెళ్ళు. ఆ, హా. హరే రామా. హ్మ్. రాజ్, నొప్పులు ఎలా ఉన్నాయి బామ్మ? ఈ రోజు నీకు మీ బామ్మ ఇంకా నొప్పులు కూడా గుర్తొచ్చాయా బాబు? హ్మ్. ముసలి వయసు కదా బాబు, నొప్పులు తప్ప ఇంకేముంటాయి బాబు. కానీ నువ్వు ఈ బామ్మ దగ్గరకు వచ్చావు, నా బాగోగులు అడిగావు. దాంతో నా నొప్పులన్నీ మాయమైపోయాయి. బామ్మ, మీరు శివుడి గుడిలో చేసేదాని గురించి చెప్పారు, అది నిజమేనా? అరే, నేను చెప్పింది అక్షరాలా నిజం. కానీ స్వచ్ఛమైన మనసుతో వేడుకోవాలి అంతే. ఒకవేళ మన మనసు స్వచ్ఛంగా ఉంటే, అలా ఎవరి కోసమైనా వేడుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. కానీ మీలాంటి ఈ కాలం పిల్లలు ఇవన్నీ ఎక్కడ నమ్ముతారు? ఇలా చూడు బాబు, భగవంతుడున్నాడు. భగవంతుడికి శక్తి కూడా ఉంది. ఆయన చమత్కారం చేస్తాడు అంతే. ఆయన మీద నమ్మకం ఉంచాలి. దివ్య, సరిత ఇంత రాత్రి పూట ఏమైంది? తెల్లవారుజాము 4 అయింది. రాజుగారు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ప్రతిరోజు ఆలస్యం అవుతుంది. మహా అయితే 2 లోపే వచ్చేస్తారు. అలా అనుకుని నేను నిద్రపోయాను. ఈ రోజు ఇంతవరకు ఇంకా రాలేదు. రాజ్ చాలా కంగారు పడుతున్నాడా ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? నువ్వు ఫోన్ చేసి చూడవా? చెక్ చేస్తాను. వచ్చినట్టున్నారు. రాజ్, ఏమైంది రాజ్? నువ్వెందుకు ఇలా కొడుతున్నా? ముందు కూర్చో. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. ఏమైంది నీ కాళ్ళకి? ఏది చూపించు కాళ్ళు. కాలిపోయింది. నర్వివా